హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బంగాళదుంప పచ్చి బఠానీ టమాటో కర్రీ చేయడం నేర్చుకుందాం. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది బాగా వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అవ్వాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక ముందుగానే ఒలిచి పెట్టుకున్న పచ్చి బఠానీలను కడిగి వేసుకొని ఇది కూడా బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. వేసుకొని కలిపి మూత పెట్టి ఒక 5 నుండి 6 నిమిషాలు వీటిని బాగా మగ్గించుకోవాలి. ఇవి అడగంటకుండా మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 3 మీడియం సైజు టమాటాలను శుభ్రంగా కడుక్కొని చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలు ఇందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి 4 నుండి 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. టమాటో ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అలాగే తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇలా ఉప్పు కారం బాగా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి దీన్ని ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికాక ఇందులో తగినన్ని వాటర్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికి కూర దగ్గర పడిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ముందుగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి బఠానీ బంగాళదుంప టమాటో కర్రీ రెడీ. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఈ సీజన్లో పచ్చి బఠానీలు దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.